ప్రభాస్ హను ఈస్ కాల్డ్ ఫౌజీ విత్ జెడ్. సో స్పిరిట్ ఒక ఫ్రాంచైజ్ లో ప్లాన్ చేస్తున్నారా? దా రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ ఆగం పట్టించేస్తున్నారు. మళ్ళీ ఇవే కాకుండా ఎన్టీఆర్ నీల్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అండ్ అఖండ 2 నుంచి టీజరా, సాంగ్, ట్రైలరా అర్థం కావట్లేదు, అది కూడా వస్తుంది. ఇవే కాదు ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. సో నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మన రియాక్షన్ ఛానల్ ఉంది, వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టేసే. చాలా రియాక్షన్స్ వస్తున్నాయి దాంట్లో. అండ్ వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ విత్ ది అప్డేట్స్. సో ఫస్ట్ హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే షూట్ జరుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీస్ ఫ్రమ్ హాలీవుడ్ పీరియడ్. ఇదొకటి ఆడిసీ, రెండే ఇంకేమీ లేదు. టెక్నికల్లీ డూమ్స్ లేదు, బొక్కలేదు. ఈ సినిమా ట్రైలర్ మన అవతార్ తోటి వస్తుందంట ఇది అంటున్నారు. సో అవతార్ 3 విల్ బి కమింగ్ ఆన్ December 19th. స్క్రీన్ ర్యాంట్ అని ఒక రెప్యూటెడ్ పేజ్ ఇది చెప్తుంది అనమాట, ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి. నాకైతే మాత్రం డౌటే కొడుతుంది. సినిమా July 31st నాడు రిలీజ్ ఉంది అన్నట్టు. సో ఇంత తొందరగా చేస్తున్నా అంటే మాత్రం నాకు డౌట్ వస్తుంది. బట్ అవతార్ 3 వస్తుంది. పోనీ ఆ టైంలో రావట్లేదు, మరి ఎప్పుడు వస్తుందని అంటే మాత్రం February 2026కి ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉన్నాయి. ఎందుకంటే February 2026లో సూపర్ బౌల్ జరుగుతుంది. ఎవ్రీ ఫిబ్రవరిలో జరుగుతుంది. సో ఆ టైంలో పెద్ద పెద్ద సినిమాలన్నీ వాళ్ళ ట్రైలర్స్ యాడ్ల లెక్క రిలీజ్ చేస్తారు. మనకి స్పైడర్ మ్యాన్ కూడా అలానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ July 31st కాబట్టి అదే టైంలో రావచ్చు ఫస్ట్ ట్రైలర్, తర్వాత రాకపోవచ్చు. బట్ అవతార్ ఆల్సో ఇస్ రియలీ గుడ్ టైం అనే ఫీలింగ్ వస్తుంది. పోనీ అవతార్ టైంలో వచ్చినా కానీ మనకైతే రాదు. వాళ్ళు హాలీవుడ్లోకి రిలీజ్ చేసుకుంటారు, తర్వాత లేట్గా మనకు వస్తుంది. పోనీ అట్లా అనుకున్నా మనకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. ఆడిసీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటారు, నోలన్ గారి ఫిల్మ్. సో ఏమో భయ్యా, ప్రస్తుతానికి అయితే మాత్రం ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. సో బాహుబలి ది ఎపిక్ 31st నాడు వస్తుంది. మామూలు లేదు భయ్యా రచ్చ. నాకైతే మాత్రం ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ సినిమా చూడకముందే మనం ఆల్రెడీ 2 సినిమాలు చూసిపోదామా, లేదు ఫ్రెష్గా పోదాము మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్ అనుకొని ఆగేసి థియేటర్లో ఆ సినిమా చూద్దామని ఫీలింగ్లో ఉంది. అదొకటి అనుకున్నా కానీ సినిమా రన్ టైం వచ్చేసి 3 hours 44 minutes అంట. 2 సినిమాలు కలిపితే 5 hours 27 minutes ఎంతో చిల్లర ఉంటుంది భయ్యా. సో 5 hours 27 minutes నుంచి 3 hours 44 minutesకి కట్ చేశారంటే ఏమేమి కట్ అయినాయి. అండ్ ఆల్సో మనకి కొన్ని సీన్స్ యాడ్ చేశారని చెప్పేసి మొన్న వచ్చిన ట్రైలర్ బట్టి తెలిసిపోతుంది. సో ఏవేవి యాడ్ చేశారు, ఏవేవి తీశారు, ఆ ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. ఇది పేరుకి రిలీజే కానీ ఎక్సైట్మెంట్ అయితే మాత్రం రియల్ రిలీజ్ లెక్క ఉందన్నట్టు. టెక్నికల్లీ 150 to 200 crores కొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. పోనీ నిజంగానే 150 to 200 crores కొడుతుందంటే ఏ సినిమాకి ఎస్తావు దీన్ని? ఫస్ట్ సినిమాకి ఎత్తావా, సెకండ్ సినిమాకి ఎత్తావా? అదొకటి గ్యారంటీ ఉంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఏ సినిమా లేదు భయ్యా ఫోకస్ ఈ సినిమా మీనే. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పండి. సో శర్వానంద్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. ఆయన నెక్స్ట్ సినిమా నారి నడుమ మురారి కమింగ్ ఆన్ సంక్రాంతి. ఈ సినిమాలో మనకి సంయుక్త మీనన్ అండ్ సాక్షి వైద్య హీరోయిన్స్ చేస్తున్నారు. ఆయన కొత్త సినిమా యూబీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన సినిమా పేరు బైకర్ అంట. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ సినిమాని ఈ డిసెంబర్కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నాకైతే రాదనిపిస్తుంది, చాలా సినిమాలు అయిపోయినాయి. ఇవన్నీ ఇలా ఉండగా శ్రీను వైట్ల గారితో ఇంకో సినిమా ఉంటుందట, ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్. శ్రీను వైట్ల గారి విషయం చూసిన తర్వాత నాకు అంత బాగా ఎక్సైట్మెంట్ అయితే ఏది లేదు. ఆయన మారతాను అనుకుంటున్నా, మారట్లేదు. సో ఏమో భయ్యా, నాకైతే మాత్రం ఎక్సైట్మెంట్ అయితే లేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ 2 సినిమాలు. బైకర్ అయితే మాత్రం ఐఎమ్ ఇంట్రెస్టెడ్ బికాస్ కొంచెం డిఫరెంట్ కొడుతుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్ అండ్ ఎవ్రీథింగ్. దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ గ్యారంటీ యాడ్ చేస్తారు. ఏమో కానీ కొంచెం కొడుతుంది. అండ్ చాలా బక్క అయిపోయారు, నిజంగా చాలా బక్క అయిపోయారు. ఆయన బాగుంటే బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నాను అయితే మాత్రం. జస్ట్ బాగుంటే చాలు, అంతకంటే ఇంకేమవుతుంది నాకు. సో కాంతారా 2 సినిమా థియేటర్లో కుమ్మేస్తుంది. 720 crores గ్రాస్ కొట్టిందంట. అంటే నాకు అర్థం కావట్లేదు, నిజంగానే ఆరెంజ్ బజ్ ఉందా, నిజంగానే అన్ని డబ్బులు వస్తున్నాయా? నాకైతే మాత్రం ఆ బజ్ ఉన్నట్టు అనిపించట్లేదు. బట్ అంటే లాస్ట్ వరకు 850 వరకు కొట్టి ఆగుతుందని చెప్తున్నారు. 1000 అయితే సచిన రాదు. బట్ ఆరెంజ్ బజ్ నిజంగానే ఉన్నా నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి రేపు పైసలు అనేది గ్యారంటీ ఉంది. ఇట్లా అనుకున్నా కానీ ఈ సినిమాని ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ చేస్తున్నారంట. అది మన October 31st నాడే రిలీజ్ చేస్తారంట ఇంగ్లీష్ వర్షన్లో. రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes 45 seconds ఉండదంట. అంటే సినిమా ఒరిజినల్ వర్షన్ నుంచి ఒక 34 minutes కట్ చేశారు. అంటే ఆ 34 minutes కట్ చేశారంటే ఇంపార్టెంట్ సీన్స్ లేకనే కదా. అట్లాంటప్పుడు ఓ 15 నిమిషాలు అటు ఇటు అనుకున్నా కానీ 2 hours 30 minutes అయినా మాకు రిలీజ్ చేయొచ్చు కదా. 2 hours 48 minutes ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. ఒరిజినల్ వర్షన్లో ఆ కామెడీ బొక్కలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా బొక్కలా అనిపించింది నాకైతే మాత్రం కామెడీ వల్ల. అది తీసేసి ఉంటే ఇంకా బాగుండదు కదా, ఎందుకంటే ఇక్కడ తీసేశారు. అది పక్కా పెట్టినా కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు రిలీజ్ అన్ ఇంగ్లీష్ వర్షన్ ఇన్ థియేటర్స్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఎలా ఉంటుందో చూడాలి. దీని రిసెప్షన్ బట్టి మన నెక్స్ట్ సినిమాలు ఎలా ఉంటుందో చూడాలి. చూద్దాం ఎలా ఉంటుందో. సో దే కాల్ యు మోజీ ఇవాళ ఓటీటీలో వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో చూడని వాళ్ళు చూసారా, చూసిన వాళ్ళు మళ్ళీ చూసారా, థియేటర్లో చూసిన వాళ్ళు ఓటీటీలో ఎలా ఉందో చెప్పండి. అండ్ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో ఎలా ఉందో కూడా చెప్పండి. ఇదిలా ఉన్నా కానీ ఒక కళాఖండం డైరెక్టర్, అదే కబ్జా సినిమా డైరెక్టర్, నేను తీసిన సినిమా నుంచి కొన్ని సీన్లు కాపీ కొట్టేసి ఓజీలో పెట్టారు సుజీత్ అని చెప్పేసి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారన్నట్టు. కబ్జా అనే ఒక మూవీ ఎంత పెద్ద కళాఖండమో తెలుసు. ఆయన డైరెక్టర్ పేరు ఎంత గొప్ప పేరు అంటే నాకు గుర్తులేదు భయ్య, అంత గొప్ప పేరు అన్నట్టు. సో ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు వెంటనే వచ్చిన థాట్ ఏంటంటే, కరెక్ట్ బ్రో, నువ్వే కరెక్ట్ బ్రో, రూల్ నెంబర్ 1 బ్రో. అసలు నువ్వు చేసిన కళాఖండాన్ని మనం ఎలా మర్చిపోతాం పోయి. అది కళాఖండం బ్రో. అసలు నిజంగా ఆ సినిమా నుంచి ఓజీలో చాలా సీన్స్ లేపేసిండు బ్రో సుజిత్.
అసలు 'కబ్జా'కి వచ్చిన కలెక్షన్స్, 'కబ్జా' క్రియేట్ చేసిన మేహెమ్ 'కేజీఎఫ్' దాని అమ్మ మొగుడా అనే ఫీలింగ్‌లో క్రియేట్ చేసారు భయ్యా మీ సినిమా. మీ పేరేమో తెలీదు గాని భయ్యా, రూల్ నంబర్ 1 బ్రో. సారీ మర్చిపోయాను. జస్ట్ ఫర్ ఫన్ బట్ ఏమో భయ్యా నాకైతే మాత్రం రూల్ నంబర్ 1 నో డౌట్. మీ థాట్స్ ఎందుకు ఇది కామెంట్స్‌లో పెట్టండి దీని మీద. సో 'మాస్ జాతర' నుంచి ఇంకొక సాంగ్ వచ్చింది. ఎన్ని సాంగ్స్ వస్తాయి భయ్యా నాకు అర్థం కావట్లేదు. అన్ని డాన్స్ నంబర్‌లే. అన్నిట్లలో శ్రీలీల ఉంది. శ్రీలీలను ఒకసారి చూడడమే ఎక్కువ. అంటే టెక్నికల్ ఆమె అలాంటి సినిమాలు తీస్తుంది. అట్లాంటిది రవితేజ గారు, శ్రీలీల దగ్గర దగ్గర 4 సాంగ్‌లైన డాన్స్ నంబర్‌లు ఉన్నాయి దీంట్లో. ముఖ్యంగా వీళ్ళు అన్నీ కలిపి ట్రైలరు రాలే ఇంకా. ఇవాళ 23 31 నాడు సినిమా రిలీజ్. ట్రైలర్ రిలీజ్ చేయరంట. పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టినా అని వీళ్ళకు ఒక రకమైన ప్రమోషనల్ టెక్నిక్‌లు వాడతారు. ఇంటర్వ్యూలు పెడతారు. ఆ ఇంటర్వ్యూలు ఎంతమంది చూస్తారో తెలీదు. అది కూడా డిఫరెంట్ డైరెక్టర్స్‌తో చేస్తారు. దాంట్లలో వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే నాకు అర్థమే కావట్లేదు. తెలుగు ఆడియన్స్ మీద ఏదేదో మాట్లాడుతా ఉంటారు. 'లోకా' సినిమా మన తెలుగు వాళ్ళు చేస్తే అసలు చూడరు. మలయాళం కాబట్టి ఆడింది. మీరు అలాంటి సినిమా ఎప్పుడు చేశారు? 'లక్కీ భాస్కర్' మీరేగా చేసింది. చాలా చాలా పెద్ద హిట్ అయింది. మరేంటి అది తెలుగు సినిమా కాదా? అంటే దాంట్లో కూడా మలయాళం యాక్టర్ ఉన్నాడని చెప్పేసి కవర్ రేవా అదొకటి అనుకున్నా కానీ, 'కోర్టు మనదేగా', 'లిటిల్ హార్ట్స్ మనదేగా' పోనీ ఇట్లాంటి స్టేట్మెంట్లు మీ ఏ సినిమా ప్రమోషన్‌లో చెప్పినా గానీ, అరే ఏమోరా అనుకునేటోన్ని. దీన్ని ఒక రొట్ట సినిమా అనిపిస్తున్న 'మాస్ జాతర' ప్రమోషనల్ మెటీరియల్‌లో మాట్లాడుతున్నారు చూసారా? మీరు కేక భయ్యా అసలు మామూలుగా లేదు. ఏమో లైక్ ఈ సినిమా మీద అంచనాలు పక్క పెడదాం. అసలు ఈ సినిమా గురించి మాట్లాడడం ఏమి ఉండదు. ఈ సినిమా గురించి మాట్లాడాలన్నా ప్రోమోస్ కూడా అంత ఏమీ లేదు. బట్ ఆడియన్స్ మీద స్టేట్మెంట్లు ఇవ్వండి. అదైతే మంచిగుంటది. సూపర్ భయ్యా కేక. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. నాకైతే మాత్రం అస్సలేదు భయ్యా. 1 గ్రామ్ ఇంట్రెస్ట్ కూడా లేదు ఈ సినిమా మీద. మీకెలా అనిపిస్తుంది? ట్రైలర్ వచ్చిన తర్వాత కొద్ది గొప్ప లేపుతా అనిపిస్తుంది. ఏమో నాకైతే నమ్మకమే లేదు. ఫస్ట్ 'బాహుబలికి' వెళ్ళిపోదాం అనుకుంటున్నా. బట్ రివ్యూ ఇవ్వాలి. ఐ వాంట్ ద రీచ్ భయ్యా. సబ్స్క్రైబ్ అయితే కొట్టండి దానికోసం ప్లీజ్. ఇలా అనుకున్నా గానీ 'అఖండ 2' నుంచి 'బ్లాస్టింగ్ రోర్' అనేది ఏదో వస్తుంది. అది టీజరా, సాంగా నాకు ఇంకా అర్థం కావట్లేదు. మేబీ ఐయామ్ మిస్సింగ్ సంథింగ్. టీజర్ అనుకుంటున్నా ఆర్ ఎల్స్ సాంగే అనుకుంటున్నా. ఎందుకంటే 1.5 మంత్ ఉంది ఇంకా. సో సాంగ్ వస్తది అనుకుంటా. తర్వాత టీజర్ రావచ్చు. సో 24th అక్టోబర్ నాడు వస్తుంది 4:54 PMకి. ఐయామ్ ఎక్సైటెడ్. ఎందుకంటే మ్యూజిక్ వైజ్‌గా మాత్రం 'అఖండ' వేరే లెవెల్ ఉంటది. బాలయ్యకి అసలు తమన్ ఇక్కడ తక్కువ చేయడు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి మ్యూజికల్ ఎలిమెంట్ వేరే లెవెల్ ఉంటదండి సినిమాల్లో. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఆ సాంగ్ ఎలా ఉంటదో చూడాలి. ఆర్ టీజర్ ఎలా ఉంటదో చూడాలి. మొన్న 'ఓజీకి' పోయినప్పుడు సింగిల్ స్క్రీన్‌లో 'అఖండ' టీజర్ ఏసాడు. చెవులు చచ్చిపోయినాయి. నేను ఫిక్స్ అయిపోయినా. నేనైతే మాత్రం సింగిల్ స్క్రీన్‌కెళ్ళను. 'అఖండ 2'కెళ్ళను. ప్రసాద్‌కో దేనికో పోతా కానీ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తా. బట్ సింగిల్ స్క్రీన్ అయితే మాత్రం చచ్చిపోతా భయ్యా. సో 'బ్లాస్టింగ్ రోర్' వస్తుంది. అది ఎలా ఉంటదో చూడాలి. ఈ వీడియో వస్తది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టేసి మాట్లాడదాం. యాస్ ఎ హేటర్ ఆఫ్ 'అఖండ' బూతులు తిట్టండి బట్ మాట్లాడదాం. ఇవన్నీ అనుకున్నా గానీ 'ఎన్టీఆర్ నీల్' వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఏంట్రా బాబు ఇలాంటి న్యూస్ వస్తుందనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఉంది. సో న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ గారికి ఇప్పటివరకు షూట్ చేసిన 'ఎన్టీఆర్ నీల్' మూవీ అంత బాగా నచ్చలేదంట. అండ్ ప్రశాంత్ నీల్ గారికి, 'ఎన్టీఆర్ నీల్' గారికి మధ్యలో ఏవో కైండ్ ఆఫ్ క్లాషెస్ వస్తున్నాయి. సో దే ఆర్ రీషూటింగ్ ఎవ్రీథింగ్. ఈ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి నెక్స్ట్ సమ్మర్ వరకు కంటిన్యూస్ షెడ్యూల్ ఒకటి చేస్తున్నారు. దాంట్లో చాలా వరకు సినిమాని చేంజెస్ చేస్తున్నారంట. ఇదైతే న్యూస్ వస్తుంది. ఇది నిజం కాదు అని చెప్పేసి మొన్న ప్రొడ్యూసర్ చేతిలో తిట్లు తిన్న ఒక పేజ్ గట్టిగా ట్రై చేసింది. అది కాదని తెలిసిపోయింది. చాలా వరకు నిజమే అంటున్నారు. బట్ నాకు ఒకటే డౌట్. ప్రశాంత్ నీల్ చాలా మంచి కన్విక్షన్‌తో చేస్తారు. అండ్ ఆల్సో చాలా గట్టిగా ప్లాన్ చేసి తీస్తారు. అలాంటిది ఇంత పెద్ద మిస్టేక్ ఆయన ఎలా చేశారనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ నాకైతే మాత్రం ఈ సినిమా మీద వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ ఉంది భయ్యా. ఏమన్నా చేయండి. రీషూట్లు చేయండి. ఏమన్నా చేయండి. నాకైతే సినిమాని బాగా తీయండి. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ టు సీ ద గ్రేట్‌నెస్ ఆఫ్ 'ఎన్టీఆర్' గారు ఫర్ ఎ లాంగ్ టైమ్. నాకు 'దేవర' అంత బాగా నచ్చలేదు. 'వార్ 2' అయితే మాత్రం దండోదర. చచ్చిపోయినా చూడలేక. అట్లాంటిది 'ఎన్టీఆర్ నీల్' సినిమా వస్తుందన్నప్పుడు 'ఎన్టీఆర్‌ని' ఆ రేంజ్‌లో చూపించే 'ప్రశాంత్ నీల్' వస్తున్నప్పుడు ఇట్లాంటి న్యూస్ వినబడితే మాత్రం అన్‌ఫార్చునేట్ అనిపిస్తుంది. బట్ నాకు నమ్మకం ఉంది స్టిల్. ఎలా ఉంటదో చూడాలి. ఇవన్నీ పక్క పెట్టుకున్నా గానీ సైలెంట్‌గా జాన్వరి నుంచి 'దేవర 2' షూటింగ్ స్టార్ట్ అయితదంట భయ్యా. కొట్టేస్తుందిరా. మామూలుగా కొట్టేయట్లేదు. ఏమో నాకైతే తేడా కొట్టేస్తుంది. మీ థాట్స్ ఏంటి అసలు వీటన్నిటి గురించి విన్న తర్వాత? 'ఎన్టీఆర్ నీల్' ఏమో భయ్యా నేరేటివ్ అయితే గ్యారంటీగా నడుస్తుంది. అదొకటి గ్యారంటీ చెప్తా. మీకేమనిపిస్తే కింద కామెంట్స్‌లో చెప్పండి. సో ఇవన్నీ ఓకే. 'రెబెల్‌హుడ్' గురించి మాట్లాడడం స్టార్ట్ చేసేద్దామా? సో 'రాజాసాబ్' ఫస్ట్ సింగిల్ ఇవాళ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రైలర్ ఎవడబెట్టుకున్నాను ఎంత తొందరగా. 23rd ఇవాళ రిలీజ్ చేసి ఉంటే ఏమయ్యేది? పోనీ పక్కా పెట్టేసాం. 'గ్రీస్‌లో 2 సాంగ్స్ షూట్ చేశారు. దాంట్లో ఒక సాంగ్ నుంచి లీక్స్ వస్తున్నాయి. వీడియోస్, ఫోటోస్ అన్నీ వస్తున్నాయి. మీరు సూపర్ ప్లానింగ్ చేస్తున్నారు. వీళ్ళకి దండం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా భయ్యా, ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఏ ప్రోమో కూడా నాకు నిజంగానే ఎక్సైట్మెంట్ అయితే ఏది రావట్లేదు. పేల్చడం అయితే మామూలుగా పేలవట్లేదు. అమ్మ బాబోయ్ దీనంత గొప్ప సినిమా లేదని బిల్డప్ అయితే గ్యారంటీగా ఉంది. నాకు పర్సనల్‌గా అది ఎక్కట్లేదు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ నన్ను వేసుకుంటారు కానీ నెక్స్ట్ వచ్చే సినిమాల గురించి మాట్లాడుతుంటే అసలు 'రాజాసాబ్' ఎందుకురా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఐ రియల్లీ హోప్ ఫస్ట్ సాంగ్ చాలా బాగుండాలి. సెకండ్ సాంగ్ చాలా బాగుండాలి. నెక్స్ట్ వచ్చే ట్రైలర్ చాలా బాగుండాలి. సినిమా యాజ్ ఎ హోల్ చాలా బాగుండాలి. ముఖ్యంగా మొన్న 'తామా' అని చెప్పేసి హారర్ కామెడీ అని పెట్టారు. అది మామూలు రాడ్ పెట్టలేదు భయ్యా. నిజంగా నవ్విస్తూ రాడ్ పెట్టింది. నవ్వించలేదు టెక్నికల్లీ. అట్లాంటి సిచ్యువేషన్ పెట్టుకున్న తర్వాత 'తామా'ని దొబ్బినప్పుడు మనకి 'రాజాసాబ్' ఒక మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేసింది హిందీలో కూడా.
నవ్వించడానికి. మన 'కల్కి' డబ్బింగ్ చూసిన తర్వాత నాకైతే నమ్మకం లేదు. నిజంగా ఎలా ఉంటదో చూడాలి. టోటల్‌గా 'రాజసాబ్' అయితే మాత్రం దండం దొర. సో ఇవన్నీ అనుకున్నా గానీ 'ప్రభాస్ అను ఈస్ కాల్డ్ ఫౌజీ విత్ జెడ్.' నేను ట్వీట్ ఏస్తే ఏంట్రా అనుకున్నారా, బట్ జెడ్. ఫౌజీ అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో జెడ్ పెట్టారు. అది ఒకటి బానే ఉంది అనిపించినా గానీ, ఇన్ని రోజులుగా వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్‌లు చాలా చాలా బాగున్నప్పుడు, వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్, ముఖ్యంగా బర్త్‌డే పోస్టర్ ఏంట్రా ఇంత మీడియోకర్ పెట్టారని ఫీలింగ్ వచ్చింది. అంటే నేను ఫుల్ లుక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. వాళ్ళు జస్ట్ ఫేస్ మాత్రమే చూపించేసి తూచ్ అంటున్నారనమాట. ప్రీవియస్ వచ్చిన పోస్టర్లు చాలా చాలా బాగున్నాయి. సో ఫుల్ లుక్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఈ లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఆల్సో ఫౌజీ నుంచి మ్యూజిక్ కూడా రిలీజ్ చేశారు. సో వెనక బెటాలియన్ వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేస్తుంటే వెనక ఫౌజీ అని కూడా మ్యూజిక్ రావడం అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా క్రియేట్ చేసింది. అవన్నీ అలా పెట్టుకున్నా కానీ ఈ సినిమాలో ప్రభాస్ గారిని వర్ణించిన తీరును చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్నట్టు. పద్మవ్యూహ విజయీ పార్థః పాండవపేక్ష సంస్థిత కర్ణః గురవిరహితః ఏకలవ్యః జన్మన్నైవచ యోద్ధ యశః. ఈ శ్లోకాలకు మీనింగ్ ఏంటంటే, పద్మవ్యూహాన్ని జయించగల అర్జునుడు ఎలా ఉంటాడో, పాండవుల తరపున కర్ణుడు పోరాడితే ఎలా ఉంటాడో, గురువు లేకుండానే విలువిద్య నేర్చుకున్న ఏకలవ్యుడు ఎలా ఉంటాడో, అండ్ ఆల్సో పుట్టుకతోనే వీరాది వీరుడు ఎలా ఉంటాడో అతనే మన ఫౌజీ అన్నట్టుగా చూపిస్తున్నాను అన్నట్టు. అది నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీంట్లో నాకు కర్ణుడు పాండవుల తరపున పోరాడితే ఎలా ఉంటాడో అన్నది చూసారా, ఒక మెట్టెక్కేశాడు. ఎందుకంటే కర్ణుడు అధర్మవాది, కర్ణుడు అధర్మం తరపున పోరాడాడు. కర్ణుడు ఇది చేశాడు అది చేశాడు అంటారు కానీ లేదు భయ్య, చాలా చాలా తప్పులు చేశారు. ఆ టైంలో కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వచ్చేసి నువ్వు ఇప్పుడు చేయాల్సిన మంచి పని ఏంటంటే పాండవుల తరపున పోరాడు, పాండవుల తరపునకు వచ్చేసి అని చెప్పారు. కాకపోతే లైక్ మళ్ళీ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి చిన్న ధర్మం పట్టుకొని ఆయన వెళ్ళిపోయారు అన్నట్టు. కర్ణుడు కనుక పాండవుల తరపున పోరాడితే ఇంకా వేరే ఉండేది. అలాంటిది పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వీళ్ళు శ్లోకాలను ఇంట్రెస్టింగ్ గా వాడారనమాట. వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్లు స్టార్టింగ్ నుంచే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాన్ని వీళ్ళు ఈ పోస్టర్ లో వాడడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. క్షత్రియులకు యుద్ధం సంతోషాన్ని కలిగించే విషయం, ఎందుకంటే యుద్ధం చేస్తే స్వర్గప్రాప్తి వస్తుంది. మహాభారతంలో అదే చెప్తూ ఉంటారు అనమాట. సో దాన్ని వీళ్ళు దీంట్లో ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో 1932 నుంచి మోస్ట్ వాంటెడ్ అంటున్నారు. ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ గారి మోస్ట్ వాంటెడ్. అండ్ ఆల్సో ఆపరేషన్ జీ అంటున్నారు. జీ అంటే ఏంటి, వీటన్నిటిని ఇంట్రెస్టింగ్ గా ఎలా చూపిస్తారని మాత్రం గ్యారంటీ ఎక్సైట్మెంట్ అయితే ఉంది. దీనిలో మిథున్ చక్రవర్తి గారు, అనుపమ్ ఖేర్ గారు ఉన్నారు, హిమాన్వి కూడా ఉంది ఈ సినిమాలో. ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ క్రియేట్ అయింది. అను మళ్ళీ మ్యాజిక్ చేస్తాడో లేదో చూడాలి. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. సో పెద్ద రెబెల్వుడ్ అప్డేట్ ఏంటంటే, స్పిరిట్ విల్ బీ ఇన్ ఎ ఫ్రాంచైజ్ అంట మామ. అంటే సందీప్ రెడ్డి వంగ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు, చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు స్పిరిట్ ని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పిరిట్ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కొంతమంది నవంబర్ అంటున్నారు, కొంతమంది డిసెంబర్ అంటున్నారు. ఇవన్నీ ఏవి కావు. స్పిరిట్ షూట్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ఫిబ్రవరి ఆర్ మార్చ్. అదైతే అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ ఇంకా గట్టిగా చేస్తున్నారట. ఇదే కాకుండా సినిమాని ముంబై, థాయిలాండ్, ఇండోనేషియా, మెక్సికో ఈ ఏరియాస్ అన్నిట్లలో షూట్ చేస్తారంట. సో వాటికంటూ కావాల్సిన లొకేషన్ రెక్కి, ప్రీ ప్రొడక్షన్, మిగతా అన్ని కూడా కంప్లీట్ అయిపోయేసరికి మనకు టైం పడతాట. ఇవన్నీ అనుకున్నా కానీ ప్రభాస్ గారు రాజసాబ్ రిలీజ్ అయిన తర్వాత స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. సో ప్రభాస్ గారు మనకి ఫిబ్రవరి, మార్చ్లో స్పిరిట్ లో రావచ్చు. సో ఆ టైం లోపు మనకి మేబీ ప్రభాస్ అను షూటింగ్ అయితే అయిపోవచ్చు. అండ్ స్పిరిట్ అనే సినిమా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ గారు 2 లుక్స్ లో కనబడతారంట. అండ్ ఆల్సో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఉంటాయట. ఈ పర్టికులర్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అన్ని కూడా ముంబైలో షూట్ చేస్తారట. ఇవన్నీ అనుకున్నా కానీ సినిమా గ్రాండ్ గా ఎండ్ అయ్యి ఒక చిన్న క్లిఫ్ హ్యాంగర్ తోటి ఎండ్ చేస్తారట సినిమాని. సెకండ్ పార్ట్ ఫ్రాంచైజ్ గా పెట్టడానికి ఒక చిన్న హింట్ ఇచ్చేసి సినిమాని ఎండ్ చేస్తారంట. నవంబర్ 2026 వరకు షూట్ కంప్లీట్ చేద్దాం ప్లాన్ అయితే ఉంది. సో ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేయరో అయితే అర్థం కావట్లేదు. సో ఈసారి డిలే మాత్రం సందీప్ రెడ్డి వంగ నుంచే ఉంది. ఏం చేస్తారో చూడాలి. బట్ రియలీ ఎక్సైటెడ్. వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్. ఫస్ట్ అయితే మాత్రం SSMB 29, తర్వాత ఇదే, నో డౌట్ ఇదే. సో నేనైతే మాత్రం పిచ్చి ఎక్సైటెడ్ ఉన్నా. సో రెబెల్వుడ్ నుంచి కొత్త అప్డేట్స్ మంచి అనిపిస్తున్నాయి. సో మీకు ఎలా అనిపించింది టోటల్గా ఈసారి ప్రభాస్ బర్త్డే కింద కామెంట్స్లో చెప్పండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సండే నాడు మాట్లాడేసుకుందాం చిల్ లైవ్. అండ్ మన రియాక్షన్ ఛానల్లో కొటేషన్ భయ్య చాలా వీడియోలు రాబోతుంది దాంట్లో కూడా. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.